మైక్ వచ్చింది, ఓపెన్ చేద్దాం. అన్బాక్సింగ్ అంటే మనం చేస్తాం. అన్బాక్సింగ్ థింగ్స్. గ్రెనారో మైక్ ఎట్లుంటుంది తెలియవచ్చు. ఓకే వస్తే 1 year వారంటీ కార్డ్ ఇది. గ్రెనారో యూజ్డ్ మాన్యువల్. దిస్ ఈజ్ పాకెట్ సంథింగ్. ఇది మైక్, ఇవి 2 మైక్స్ అనమాట. ఇవి జస్ట్ మైక్ పైన ఇస్తాడు అటాచ్ చేసుకోవడానికి. అండ్ ఇది రిసీవర్. ఓకే, ఇది లైట్నింగ్ పోర్ట్ రావడం సి టైప్లో వస్తుంది కాబట్టి మనము దాన్ని పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద మైక్. 2 ఉంటాయి, ఒకటి 2 వాడుకోవచ్చు. ఈ రిసీవర్ అనేది మనం ఫోన్కి పెడతాము. సో మనం తీద్దాం ఫస్ట్. సో ఇది రిసీవర్, ఇది ఫోన్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఫైనల్లీ మన మైక్ అయితే వచ్చేసింది. ఇది మైక్, ఇది రిసీవర్. ఓకే, ఇది లైట్నింగ్ పోర్ట్. సో ఇది రావడం సి టైప్ తోటి వస్తుంది. మనం దీనిలో ఇలా పెట్టాలి, ఇలా పెట్టచ్చు. మనది iPhone 13 కాబట్టి సో ఇది యూజ్ అవుతుంది. లెట్స్ సీ, కనెక్ట్ చేసి చూద్దాం క్వాలిటీ ఎట్లా వస్తుందో. హలో, ఇది ఇప్పుడు కనెక్ట్ అయిందనమాట. iPhone 13కి కనెక్ట్ చేసినాం. మైక్ క్వాలిటీ ఎట్లుందో జస్ట్ చేసే వీడియోస్ అన్నీ జస్ట్ నార్మల్గా చేస్తాం, ఎందుకంటే కెమెరాకి అలవాటు పడాలి కాబట్టి. సో కెమెరాకి అడ్జస్ట్ కావడానికి ఇవన్నీ వీడియోస్ చేస్తాము. చూస్తే బెనిఫిటే, చూడకుంటే అయినా బెనిఫిటే. సో చూడకుండా కూడా వీడియోస్ చేయాలి. సో ఏం కంటెంట్ చేద్దాం. ఐ వాంట్ టు డాక్యుమెంట్ మై జర్నీ యాక్చువల్లీ. సో ఐ మీన్ వన్ పొజిషన్. ఒకసారి ఒక రీల్, ఒక షార్ట్ పెట్టి నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ షార్ట్ అది 28కి టర్న్ అయినప్పుడు 30 years వచ్చేసరికి నేను ఒక పొజిషన్లో ఉండాలి. సో ఆ జర్నీని డాక్యుమెంటరీ చేద్దాము. ఓకే, ఎట్లుంటుంది, నేను ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నా, దానివల్ల నాకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, అదే నా జర్నీని డాక్యుమెంట్ చేద్దాము. ఎట్లా వస్తుంది, వ్యూస్ వస్తున్నాయా లేదా అనేది సెకండరీ, బట్ డాక్యుమెంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక ఫ్యూచర్లో సక్సెస్ అవుతా డెఫినెట్లీ, ఐ నో ఇట్. బట్ వాట్ ఐఎమ్ అప్ టు, నేనేం చేస్తా అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ద మైక్ రివ్యూ. ఐ థింక్ గుడ్ క్వాలిటీ ఉంది. సో 1000కి 2 మైక్స్ వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది, ఒక మైక్ ఇంకా ఇంట్లోనే ఉంది. సో నీడ్ వచ్చినప్పుడు వాడదాం. లైక్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు సంథింగ్ అట్లా. నా రూమ్ మీకు చూపించలేదు కదా, సో ఐ విల్ షో మై రూమ్. నా రూమ్ నేను చూపిస్తాను ప్రజెంట్. సో దిస్ ఈజ్ మై రూమ్. చూపిస్తా ఫస్ట్ ఎట్లుందో. అంతవేం బాగుండదు, జస్ట్ కొట్టంలాగా ఉంటుంది, స్టోర్ రూమ్ లాగా ఉంటుంది మొత్తానికి. ఇది నా టేబుల్, ల్యాప్టాప్, కీప్యాడ్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసినాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. షూస్ ఇంట్లోనే ఉంటాయి. ఇవన్నీ వైర్లు, రూటర్, యూట్యూబ్ లోగో ఏదో అట్లా. సమ్ బుక్స్, ఇక్కడ ఒక బుక్ ఉంది. పోస్టర్లు అదిగా పెట్టిన కొంచెం మోటివేషన్ ఉండడానికి. మనీ ఈజ్ ఓకే, యూనో మనీ అయితే ఉండాలి అందరికీ. ఈయనే వాడుకుంటా, ఈయనే వర్క్ చేస్తా. ఇది నా చైర్. ఈయనే కూలర్ కూడా ఉంటుంది, కూలర్, ఫ్రిడ్జ్, ఇవన్నీ జస్ట్ బట్టలు స్టోర్ రూమ్లా ఉంటుంది మొత్తానికి. డబ్బాలు ఏమేమో ఉంటాయి. ఇది నా పాత CPU.
ఫస్ట్ ల్యాప్టాప్ కంటే ముందు మనము అదే వాడుతుండే. ఇంకేం ఇది వర్షం పడితే ఆడికెళ్ళి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇదంతా పచ్చి అయిపోతుంది, కింద కూడా మొత్తంగా పచ్చి అయిపోతుంది. సో మనం ఇంటికాడ ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోతున్నాం. నా వాయిస్ కొంచెం పిచ్ డౌన్ ఉంటుంది అక్కడ, ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కాబట్టి. అంత మనం కంటెంట్ క్రియేషన్లోకి ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ప్రాపర్గా మైక్ తోటి మాట్లాడడం అది ఇది. మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఉంటారు, వీడేం చేస్తుంటారో కొత్తగా అన్నట్టు అనుకుంటారని చెప్పేసి అక్కడ ప్రాపర్గా మాట్లాడలేదు. సో బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఇక్కడ వాయిస్ క్వాలిటీ, మైక్ క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. అండ్ ఒకసారి వ్యూ చూడండి, బాగుంటుంది. మొత్తం గ్రీనరీ, అటు పక్కన రోడ్ ఉంటుంది. అండ్ అది మన బండి, ఓకే, యాక్టివ్. సో మనది అదే అన్నమాట. నా రూమ్ చూసిండ్రు కదా మొత్తం ఎట్లుందో, అది నాకు అలవాటు అయిపోయింది. సో కానీ అది ఇల్లునే మార్చేయాలని నా గోల్ అన్నమాట. మమ్మీ డాడీకి ఒక మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి నా గోల్. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేద్దాము. మైక్ తోటి ఫస్ట్ వీడియో, దీని అప్కమింగ్ రివ్యూస్ ప్రాపర్గా ఒక 1 month వాడిన తర్వాత దీన్ని ఎట్లుంటుంది రివ్యూ అదంతా ప్రాపర్గా మాట్లాడుకుందాము. కంటెంట్ క్రియేషన్ అని పట్టుకున్నాం, కానీ కంటెంట్ క్రియేషన్ ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో అని పట్టుకోలేదు ప్రజెంట్. ఎందుకంటే వ్యూస్ వస్తాయి రావు, కాకపోతే కెమెరా షైనెస్ పోవాలా, అది పోయిన తర్వాత ఆటోమేటికలీ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ విత్ కెమెరా. మనం ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ గురించి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాం, కానీ కెమెరాతోటి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. తెలియదు, యూస్ టు అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ వీడియోని ఇక్కడ మనం ఎండ్ చేసేద్దాము. తర్వాత ఇంకేం కంటెంట్ వస్తుంది ఏందనేది స్టే ట్యూన్. మీకు ఇంకేమైనా ఎవరైనా చూస్తున్నారనుకో, ఓకే, నాతో ఏమైనా కనెక్ట్ అయినట్టు మీకు ఫీల్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టొచ్చు. ఏదన్నా దీని గురించి కంటెంట్ చేయమంటే, ఏదైనా టాపిక్ గురించి కంటెంట్ చేయమంటే మనం డిస్కస్ చేద్దాము, కంటెంట్ క్రియేట్ చేద్దాం దాని మీద. ఓకే, సీ యూ.